ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నది అని ఎరుగుతాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యము కలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించరు. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచను. ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీర్చను. ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరచను. చూడండి, దేవుని యొక్క సంకల్పం ఏమిటంటే తన కుమారుడు యేసుక్రీస్తు అనేక సహోదరుల కంటే జ్యేష్ఠుడుగా ఉండాలి. ఎందుకంటే నువ్వు నేను దేవునికి ప్రభువు యేసుక్రీస్తుకి మనము అక్కలు చెల్లెలు మరి తమ్ముళ్ళుగానే ఉండాలి. మనము యేసుక్రీస్తుకి తమ్ముళ్ళుగాను చెల్లెలుగాను ఉండే విధంగా దేవుని యొక్క ఆలోచన. అనేక మంది చెల్లెలు కావాలి, అనేక మంది తమ్ముళ్ళు కావాలి యేసుక్రీస్తుకి అనేది దేవుని యొక్క సంకల్పం. ఈ సంకల్పంలో దేవునికి తమ్ముడైన యేసుక్రీస్తుకి మనం తమ్ముడు చెల్లెలైనప్పుడు ఎక్కడున్నారు మనము? అన్న దగ్గర ఉన్నాడా, ఇంకెక్కడ ఉన్నాడా? ఇప్పుడు మనము నేను అనుకోండి, నాకు అన్న ఉన్నాడు, అన్న దగ్గర ఉండాలా, నేను ఇంకేమైనా ఉండాలా? కాబట్టి చెల్లెలుగా మీరున్నారు, మీకు అన్న ఉన్నాడు, మీరు ఎక్కడ ఉండాలా? అన్న దగ్గర ఉండాలి. కాబట్టి ఆ విధంగా మన అన్నను అనుసరించి మనం జీవించాలి అనేటువంటి విషయాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. కాబట్టి మనందరికీ అన్న ఎవరు? మనందరికీ అన్న ఎవరు? యేసుక్రీస్తు మనకందరికీ అన్న. దేవుడు ఆ విధంగా కోరుకున్నాడు. కాబట్టి ఆ కోరుకున్న ప్రకారంగా మనం యేసుక్రీస్తు మనకి యేసుక్రీస్తు మనమందరం కూడా తమ్ముడు కానీ చెల్లెలుగాను ఉండాలి. అప్పుడు తండ్రి దేవుడు మనల్ని తన బిడ్డలుగా ఏర్పాటు చేసుకుంటాడు. అవునా? తండ్రి దేవుడికి బిడ్డలుగా మనం ఉండాలి. కాబట్టి మనము ఈ విధంగా ఉండాలనేటువంటి విధంగా ఆయన ఆలోచన చేసుకుంటూ ఆయన అందరినీ పిలిచాడనమాట. అందరినీ పిలుస్తున్నాడు, ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. రండి, నాకు బిడ్డలుగా ఉండండి. నా యేసుక్రీస్తు నా తమ్ముడు, నా కుమారుడు, నా కుమారుడి కంటే మరి నా కుమారుడికి సహోదరుడు, తమ్ముడుగా అన్న తమ్ముడు గారు చెల్లి గారు ఉండండి, నాకు బిడ్డలుగా ఉండండి అని పిలుస్తున్నాడు దేవుడు. పిలుస్తున్నప్పుడు ఎంతమంది ఎవరైతే ఆయన ఎదురుకు పోతారో, నేను నీ కుమారుడుగా ఉంటాను, నేను కుమారుడిగా ఉంటానని చెప్పి ఎవరైతే పోతున్నారో వాళ్ళు మాత్రమే చేసుకుంటారు. వాళ్ళు ఎలా ఉంటారంట? వాళ్ళు ఆయన పిలుచుకున్నటువంటి వాళ్ళు ఎలా ఉండాలంటే ఇక్కడ చెప్తారంటే అనేక సహోదరులు చేసుకున్నట్టు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారుడితో సారూప్యము గల వారులకు వారిని ముందుగా నిర్ణయించను. మనం ఊరికే నేను దేవుని బిడ్డ, నేను దేవుని బిడ్డగా ఉంటానని చెప్పి పోతే చాలు. ఆయనకి పోయి యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో, ఎలా జీవించాడు, ఆయన స్వరూపాన్ని ధరించుకోను. ఆయన ఎంత సహనంగా ఉన్నాడో, ఎంత విధేయత కలిగి ఉన్నాడో, ఎటువంటి స్థితిలో ఉన్నాడో ఆ ప్రకారంగా మనము కూడా మన మాట తీరు కానీ, మన యొక్క ప్రవర్తన కానీ, మన యొక్క నడవడికి కానీ అన్నీ కూడా యేసుక్రీస్తుతోనే ఉండాలి. యేసుక్రీస్తు ఎలా జీవించాడో అలాగే జీవించాలి. కానీ ఏమాత్రం మార్పు రాకూడదు. మన ఇష్టానుసారంగా జీవించడానికి అవకాశమో లేనే లేదు. కాబట్టి మన ఇష్టానుసారంగా జీవించడానికి యేసుక్రీస్తు దగ్గరికి పోవాల్సిన అవసరం లేనే లేదు. కాబట్టి అదే చెప్తున్నాడు ఆయన తన కుమారుడితో సారూప్యం గల వారి ఉండుటకు ముందుగా నిర్ణయించను. తర్వాత ఏం చేస్తున్నాడంటే మరి ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచను. ఆయన నిర్ణయించుకున్న వాళ్ళని పిలుస్తాడు ఆయన దేవుడు. ఎవరైతే నిర్ణయించుకుంటారో వాళ్ళు మాత్రం పిలుస్తాడు దేవుడు. దేవుడు పిలిస్తే మనం పోవాలి, దేవుడు పిలవకపోతే పోలేము. తర్వాత ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీర్చను. కాబట్టి ఎవరు దేవుడు పిలుస్తారో వాళ్ళు నీతిమంతులు అయిపోవాలి, నీతిమంతులుగా ఉండిపోవాలి. ఆ తర్వాత ఎవరినైతే నీతిమంతులుగా తీర్చనో వాళ్ళని మాత్రమే మహిమపరుస్తాడు దేవుడు, మహిమపరుస్తాడు. ఆ తర్వాత దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? చెప్పండి మీరు. దేవుడు మన పక్షంలో ఉన్నాడు, నాతో కూడా దేవుడు ఉన్నాడు. నా దేవుడు విరోధంగా నిలబడగలుగుతాడా? నిలబడేటట్టే అవకాశమే వాడికి లేదు. నిలబడితే వాడిని నేనేం మాట్లాడాల్సిన అవసరం, దేవుడే వాడితో యుద్ధం చేస్తాడు. దేవుడితో యుద్ధం చేస్తే వాడు గెలవగలుగుతాడా? ప్రసక్తే లేదు. కాబట్టి నేను మాత్రం ఏ మాత్రం కూడా ఎవరితో యుద్ధం చేయాల్సిన
నా పక్షంలో నా దేవుడు యుద్ధం చేస్తాడు. నా ఈ దేవుడు యుద్ధం చేస్తాడు కాబట్టి మన ముందు నిలబడే అధికారమే వాడికి లేకుండా పోతుంది. కాబట్టి ఆ విధంగా దేవుని పక్షంలో, దేవుడు మన పక్షంలో ఉంటే మనకి విరోధి ఎవరైనా ఉంటాడా? ఎవరు విరోధులే ఉంటారు. ఎవరైనా మనం ప్రేమించే వాళ్ళు ఉంటారు, మనం చూసి ఇష్టపడే వాళ్ళు ఉంటారు, మనం చూస్తే భయపడే వాళ్ళు ఉంటారు, మనం చూస్తే అభిమానించే వాళ్ళే ఉంటారు. కాబట్టి ఆ విధంగా మన పక్షంలో దేవుడు ఉండాలంటే మనం ఎక్కడ ఉండాలా? మన పక్షంలో దేవుడు ఉండాలంటే మనం ఎక్కడ ఉండాలా? దేవుడి దగ్గర. మన పక్షంలో దేవుడు ఉండాలంటే మనం ఎక్కడ ఉండాలా? దేవుని దగ్గరే ఉండాలి. దేవుని దగ్గర ఉంటేనే దేవుడు మన పక్షంలో ఉంటాడు. దేవుని దగ్గర లేకపోతే ఎక్కడికో పోయి ఆ దేవాలను కాపాడంటే వస్తాడైన రాడు. మన ఉండే చోటికి ఆయన రాడు, ఆయన ఉన్న చోటికి మనం పోవాలి. అవునా? ఇప్పుడు మనం అనుకోండి, మనకేదో అక్కడ వచ్చింది, సపోజ్ మనకేదో నాకు అక్కడ వచ్చింది, ఈరోజు నా టూర్ పేరు పెట్టుకున్నాను, నేనే నా డబ్బుల కోసం ఎవరికైనా వెళ్ళాలి, ఎవరు నన్ను అడగాలి, ఎవరికైనా డబ్బుల్లో దగ్గరికి పోవాలనుకోండి. పోతే నేను వెళ్ళి అతన్ని అడుగుకోనయ్యా, మరి మా బిడ్డకి పెళ్లి పెట్టుకున్నాను, నీకు ఖచ్చితంగా నీకు వడ్డీతో సహా నేను ఇస్తానయ్యా, అడిగినప్పుడు ఇచ్చేస్తాను, కొంచెం టైం ఇవ్వు, నా బిడ్డకి కావాలి అంటున్నాడు కదా, నాకు ₹1,00,000 కావాలి, ఒక 50,000 కావాలి. మనం అడిగితే ఆయన ఆలోచన చేసి మనకి ఇస్తాడు. మనకి విషయాన్ని ఆలోచన చేసుకొని ఆయన మనకి ఇస్తాడు. లేకుంటే ఇక్కడే ఉంచుకొని నాకు డబ్బు ఎవరు లేదే, నేను పెళ్లి సంబంధం పెట్టుకున్నానే, పెళ్లి చేయాలి కదా, నాకు డబ్బులు లేవు కదా, ఎవరైనా తెలుసుకోవాలి డబ్బిస్తేని అంటే ఎవరైనా వచ్చింది కదా ఇస్తాడా? ఇస్తాడమ్మా? మనం పోకుండా ఇప్పుడు డబ్బులు ఎవరైనా నాకు తెచ్చిస్తే డబ్బా అంటే ఇస్తాడు ఎవరన్నా? ఇస్తారా? అదే విధంగానే తండ్రి దేవుని దగ్గరికి మన పోయి, అయ్యా తండ్రి నాయన నాకు ఏముంది నాకు ఇవ్వంటే ఏం చేస్తాడైనా? ఇస్తాడు. మనం పోకుండా మన ఏడాడ ఉంటే మన దేవుడు ఇయ్యలేదా? దేవుడు ఇయ్యలేదని ఇస్తాడా? నాకు నేర్పించు